దర్శకుడు సందీప్ రెడ్డి వంగ యానిమల్ చిత్రంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు. ఆయన చిత్రంలో ఉన్న హింసాత్మక దృశ్యాలు, భావోద్వేగపూరిత సన్నివేశాలు చర్చనీయాంశమయ్యాయి. ఇప్పుడు ఆయన యానిమల్ పార్క్ చిత్రాన్ని రూపొందించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవలే ఓ పాడ్కాస్ట్లో పాల్గొన్న సందీప్ తన అనుభవాలను పంచుకున్నారు. యానిమల్ పైన వచ్చిన విమర్శల గురించి సందీప్ స్పందిస్తూ, గతంలో ఓ మాజీ ఐఏఎస్ అధికారి ఓ ఇంటర్వ్యూలో యానిమల్ లాంటి సినిమాలు తీయకూడదు, ఆ సినిమా సమాజాన్ని 10 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లింది అని అన్నారు. నిజంగా ఆయన అలా అనడం నన్ను ఎంతో బాధించింది. ఆయన మాట్లాడిన తీరు చూస్తే నేను ఏదో పెద్ద నేరం చేసినట్లుగా అనిపించింది. నా సినిమా గురించి ఆయన చేసిన విమర్శలు నాకు అనవసరంగా, అత్యుత్సాహంగా అనిపించాయని చెప్పుకొచ్చారు. ఇక అలాంటి మాటలు విని తనకు చాలా కోపం వచ్చిందన్న సందీప్, కానీ ఆ తర్వాత తాను ఓ విషయాన్ని గమనించానన్నారు. ఐఏఎస్ కావాలంటే ఢిల్లీకి వెళ్ళి కోచింగ్ తీసుకొని 2 ఏళ్ళు 3 ఏళ్ళు కష్టపడితే సాధించవచ్చు. అందుకోసం ప్రత్యేకమైన పుస్తకాలు, మార్గదర్శకులు ఉంటారు. కానీ ఓ ఫిలిం మేకర్ కావాలంటే, ఓ రచయితగా ఎదగాలంటే దీనికోసం ఎక్కడైనా కోచింగ్ సెంటర్లు లేదా పక్కనే ఓ టీచర్ ఉంటారా? అసలు ఇది నేర్చుకోవడానికి ఎలాంటి సిస్టమ్ లేదు. పూర్తిగా మన స్వయం కృషిపైనే ఆధారపడాల్సి ఉంటుంది. రచయితకు, కథనానికి, దర్శకుడిగా అభివృద్ధి చెందడానికి ఒక్కో వ్యక్తికి స్వయంగా ప్రయాణం చేయాలి. అందుకే నన్ను నేను నమ్ముకుంటూ ముందుకు సాగాలని నిర్ణయించుకున్నా అని పేర్కొన్నారు. సందీప్ రెడ్డి ప్రస్తుతం యానిమల్ కు సీక్వెల్ గా తీయబోతున్న యానిమల్ పార్క్ తో పాటు ప్రభాస్ హీరోగా స్పిరిట్ మూవీని దర్శకత్వం వహిస్తున్నారు. ఈ విషయం అందరికీ తెలుసు. మరి ఈ 2 చిత్రాలలో మరెన్ని సంచలనాలకు తెర తీస్తారో వేచి చూడాలి.